ఇంట్లో బీరకాయ ఉందా? అయితే ఈసారి ఇలా కర్రీ ట్రై చేయండి. ఇది సింపుల్‌గా ఉంటుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీని చపాతీ, రైస్ కాంబినేషన్‌లో తింటే చాలా బావుంటుంది. ఈ కర్రీని ప్రిపేర్ చేయడానికి పావు కేజీ బీరకాయలను తీసుకొని నీట్‌గా వాష్ చేసుకొని ఇలా పొట్టుని పైన తీసుకోవాలి. వీటిని ఇలా రౌండ్ ముక్కల్లాగా మీడియం సైజులో కట్ చేసుకొని పెట్టుకోవాలి. ప్యాన్‌లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ధనియాలు, జీలకర్ర, కొద్దిగా ఎల్లిపాయలు, అల్లం వేసుకొని వేయించుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని మిక్సీ జార్లో తీసుకొని హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి కొద్దిగా వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ప్యాన్లో 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసి ముందుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలను వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. బీరకాయ ముక్కలు ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు, ముందుగా గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకోవాలి. దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని 2 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. బీరకాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యే వరకు ఉడకబెట్టుకోవాలి. దీంట్లో 2 టీ స్పూన్ల నువ్వుల పొడిని వేసుకొని కలుపుకోవాలి. టేస్ట్ని బట్టి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా కర్రీ అంతా దగ్గరగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. దీన్ని రైస్తో కానీ రోటీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.